Hi viewers, this is Smita Krishnamurthy here and I am a real estate expert and an advisor. I am also chairman and founder of Boda Homes Infra Private Limited, which is into a real estate company. Well, people come to me for consultation and sometimes we also come across some people who ask us, Hyderabad lo kaakunda inkekkada invest cheyochu, because there are many lifestyle projects which people are not aware of. పీపుల్ నో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, విల్లా కొనుక్కోవాలి, లేదంటే ఒక ప్లాట్ కొనుక్కోవాలి. బట్ దేర్ ఈజ్ ఆల్సో మనీ ఇన్ టూరిజం. ఆ టూరిజంలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా ఈజ్ అ బిగ్ డిబేట్ టుడే. సో అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్, వేరే స్టేట్స్లో ప్రాపర్టీస్ కొనుక్కోవాలి అంటే వాట్ ఈజ్ ద ప్రొసీజర్, హౌ డు వి అప్రోచ్, దాంట్లో ఎంత రిస్క్ ఉంటుంది అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. So I just thought of sharing this opinion of mine with you. We have properties in Goa, we have properties in Ooty, we have properties in Kunur, we have properties in Shimla, we have properties in all tourism places. So why should people invest in these kind of properties? In general ga common people ki telisina properties illu konukotam, plot konukotam, oka polam konukotam. ఆ ఒక బ్యారియర్ మీరు క్రాస్ చేసి మీరు ముందుకు వస్తే యూ క్యాన్ ఫైండ్ మనీ ఇన్ టూరిజం. ఆ టూరిజంలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది ఈజ్ ఎ టాప్ నోచ్ రిస్క్, ఇట్స్ ఎ టాప్ నోచ్ ఛాలెంజ్ ఫర్ ఇన్వెస్టర్స్. సో అలాంటి ఇన్వెస్టర్స్కి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ గురించి 100% మనం ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్లోకి వచ్చేస్తే మాత్రం investing in other cities definitely is a good challenge, and at the same time it's a very good decision also. The reason is tourism is one such industry which will not die. From day one of your investment, మీరు ఒక secured investment మీరు ఒక టూరిజం ఇండస్ట్రీలో పెట్టుకున్నారు అనుకుంటే మాత్రం from day one of your investment you will start generating revenue out of your investment. ROI అనేది మీకు జనరేట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఐ విల్ టెల్ యూ హౌ. యూ హ్యావ్ ప్రాపర్టీస్ లైక్ ఇన్ ప్లేసెస్ లైక్ ఊటీ, ఇన్ ప్లేసెస్ లైక్ గోవా, ఇన్ ప్లేసెస్ లైక్ కూనూర్, కోతగిరి, వేర్ దేర్ దీస్ ఏరియాస్ ఏంటంటే టూరిజంని 100% అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు న్యూ ఇయర్ రోజు మీరు గోవా వెళ్ళాలంటే మీకు అకామిడేషన్ దొరకదు, ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ ప్యాక్డ్. సో సిమిలర్లీ దేర్ ఆర్ అదర్ ప్లేసెస్, అది సౌత్ ఇండియా ఉండొచ్చు, ఇట్ కుడ్ బి ఈవెన్ పిలిగ్రిమేజ్ ప్లేసెస్ ఆల్సో. వీ హ్యావ్ గాట్ యాదగిరి గుట్ట, వీ హ్యావ్ గాట్ తిరుపతి, వీ హ్యావ్ గాట్ మధురై, సో మెనీ ప్లేసెస్ లైక్ దిస్ వేర్ పీపుల్ వాంట్ టు ఇన్వెస్ట్. ఎందుకు అంటే అక్కడ టూరిజం ఉంది, అక్కడ మీకు ప్రాపర్టీ ఉంటే డెఫినెట్లీ అది 100% ఫుల్ ఉంటుందని తెలుసు, కానీ అక్కడ పెట్టాలి అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఉంది అనేసి చాలామంది వెనకాడతారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద కెపాసిటీ టు టేక్ దట్ రిస్క్, ఇలాంటి ప్రాపర్టీస్లో మీకు అప్రిసియేషన్ చాలా హై ఉంటుంది, వెరీ హై లెవెల్ ఆఫ్ అప్రిసియేషన్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఒక హాలిడే స్పాట్కి మీకంటూ ఒక సొంతంగా ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇంకొకటి, మీరు ఈ ప్రాపర్టీని లీజ్ అవుట్ చేస్తే ఆల్ త్రూ ద ఇయర్ మీరు ఒక ఇన్కమ్ అనేది ఈ ప్రాపర్టీస్ మీద జనరేట్ చేయొచ్చు. గోవాలో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా బ్రాండ్స్ కూడా ఉన్నాయి విచ్ ఈజ్ ప్రమోటింగ్ villas. For example, if I am owning a villa in Goa, a villa could be around 2 to 2.5 CR. స్టార్టింగ్ నుంచి మనకి 4 to 5 CRలో మనకి సౌత్ గోవాలో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. విల్లాస్ ఆర్ ఆన్ సేల్. ఇవన్నీ ఎలా ఉంటుంది అంటే, మీరు ఒక హాస్పిటాలిటీ టీమ్తో మీరు టైఅప్ అయితే డెఫినెట్లీ మీకు ఈ విల్లా మీద 100% రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. దే విల్ రెంట్ ఇట్ అవుట్, they will lease out the property from you and your rent is being given to you. Similarly, we have properties in Ooty which we are promoting in Hyderabad, and all our buyers are also from Hyderabad. ఈ ప్రాజెక్ట్లో మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ మీరు అక్కడ ఓన్ చేసుకొని ఒక కాటేజ్ కట్టుకుంటే దాని మీద మీకు ఒక రెవెన్యూ అనేది 100% జనరేట్ అవుతూ ఉంటుంది ఆల్ త్రూ ద ఇయర్. ఎర్లియర్ ఏంటంటే 100 to 150 nights the leasing communities used to promise you, but now more than 200 nights your properties are being filled.
మీరు ఏ టైంలో వచ్చినా కూడా ఇలాంటి ప్రాపర్టీస్ 100% ప్యాక్డ్ ఉంటున్నాయి. ద రీజన్ ఈజ్ టూరిజం పెరుగుతూ ఉంది. పీపుల్ వాంట్ టు మూవ్. పోస్ట్ కోవిడ్ పీపుల్ స్టాప్డ్ సేవింగ్ అండ్ స్పెండింగ్ కెపాసిటీ హ్యాస్ ఇంక్రీస్డ్. సో పీపుల్ లవ్ టు ట్రావెల్. ఈ ట్రావెలింగ్లో ఇప్పుడు యూ హ్యావ్ ఎ మహేంద్ర మెంబర్షిప్ ఉంది అనుకోండి, లేదంటే వేరే సమ్ అదర్ హాలిడే ఇన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ ఎ మెంబర్షిప్, కానీ దట్ ఈస్ గోయింగ్ టు బి ప్రిటీ ఎక్స్పెన్సివ్ ఫర్ యూ. అదే డబ్బులు జనాలు ఏం చేస్తున్నారంటే దే ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ప్రాపర్టీస్. ముగ్గురు నలుగురు కలిసి ఒక ప్రాపర్టీ కొనుక్కొని అక్కడ ఒక ప్రాజెక్ట్ ఒక విలా లాంటి కట్టుకుంటే దాంట్లో చాలా ఇన్కమ్ ఉంది. సో దిస్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విచ్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్. So they come and ask me, madam, నేను అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయాలంటే వాట్ ఆర్ ద ప్రికాషనరీ మెజర్స్ దట్ హ్యాస్ టు బి టేకెన్? మీరు ఎలాంటి జాగ్రత్తలు మీరు పాటించాలి? ఎవ్రీ స్టేట్కి రిజిస్ట్రేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ప్రొసీజర్స్ కానీ వాళ్ళ స్టాంప్ డ్యూటీస్ కానీ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆర్ స్టడీ దట్ పర్టికులర్ స్టేట్ వేర్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ యువర్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ ప్రాపర్టీ. అది గోవా అయితే గోవాలో డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు అయితే తమిళనాడులో డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కేరళ ఇట్ ఈస్ అ డిఫరెంట్ ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఇప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 7 to 7.5% ఈజ్ ద రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఆన్ యువర్ వైట్ అమౌంట్. కానీ ఇఫ్ యూ లీవ్ దిస్ స్టేట్ అండ్ ఇఫ్ యూ గో టు తమిళనాడు ఇట్ ఈస్ అరౌండ్ 9%. అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. లెట్ మీ టాక్ అబౌట్ ఊటీ వేర్ ఐ ఆమ్ డూయింగ్ మై ప్రాజెక్ట్. ఊటీలో ఎలా అంటే యూ నీడ్ ఏ లీగల్ అడ్వకేట్ టు రిజిస్టర్ యువర్ ప్రాపర్టీ. ఎవరో మనకి ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ విల్ ప్రిపేర్ ఏ డాక్యుమెంట్. వీ పే దెమ్ సమ్ 5,000 or 10,000 rupees ఫర్ ద డాక్యుమెంట్ ఛార్జెస్. అతను మన డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు, మనం తీసుకెళ్తాము, ఒక 7.5% ఛార్జెస్ కడతాము అండ్ వీఆర్ లైక్ గుడ్ టు గో ఫర్ రిజిస్ట్రేషన్. కానీ when coming to Tamil Nadu, the procedure is different. You should always have a licensed advocate to register your property in Nilgiris, or it could be in Tamil Nadu. ఇక్కడ మనకు ఒక 5-10,000తో అయిపోయేది. అక్కడ మనం what we are paying our advocate is around 25,000 నుంచి 35,000 వరకు you have to pay your advocate. And the procedure is also different. Unauthorized layouts అక్కడ చేయాలి అంటే అండర్ ఫార్మింగ్ కమ్యూనిటీయే మీరు చేయగలుగుతారు. అండ్ మనకి ఇక్కడ గుంతలు రిజిస్టర్ అయినట్టు అక్కడ గుంతలు అవ్వవు. అక్కడ మనకి మినిమం 1/4 acre అనేది 100% ఉండాలి. సో ద ప్రొసీజర్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు టూ డిఫరెంట్ అదర్ స్టేట్ ఇట్ ఆల్వేస్ డిఫర్స్. ఈవెన్ గోవా ఈజ్ ఆల్సో హోల్డింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ సెనారియో. టూరిజం ఎక్కువ ఉన్న చోట మనకి ఇన్వెస్ట్ చేయటంలో తప్పు లేదండి, బికాస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. టూరిజం ఈజ్ వన్ ఇండస్ట్రీ విచ్ విల్ నెవర్ డై. అది మన ఇండియన్స్ ట్రావెల్ చేసుకోవచ్చు, ఫారెన్ నుంచి ఫారినర్స్ ఇండియా చూడడానికి వస్తారు. సో దిస్ ఈజ్ వన్ సచ్ ఏరియా వేర్ ఐ వుడ్ రికమెండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎక్సెస్ మనీ. మీరు ప్లాట్లలో ఇన్వెస్ట్ చేశారు, రెసిడెన్షియల్లో ఇన్వెస్ట్ చేశారు, కమర్షియల్లో ఇన్వెస్ట్ చేశారు, అండ్ ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ మనీ I would definitely recommend that you go and invest in such places, because ఇక్కడ అప్రిసియేషన్తో పాటు మీకు రెవెన్యూ కూడా ఉంటుంది మీ ప్రాపర్టీస్ మీద. అండ్ సేఫ్టీ మ్యాటర్స్కి వస్తే డూ ఇన్వెస్ట్ విత్ సమ్ గుడ్ బ్రాండ్ హూ హ్యావ్ బీన్ ఇన్ టు దిస్ మార్కెట్ ఫర్ క్వైట్ ఎ లాంగ్ టైమ్. ఈ యొక్క మార్కెట్ని క్యాప్చర్ చేసి ఒక ఎక్స్పర్ట్ దగ్గర మీరు డబ్బులు పెడుతున్నారు అంటే మీ సేఫ్టీ కూడా ఇట్ ఈస్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్. So viewers, if anybody want to consult me on this, regarding this investing outside Hyderabad, then definitely you do come and meet me. Otherwise, you can log in into my website. It is www.bodahomesinfra.com. So please do get in touch with me. I'm happily available to consult you or to advise you on these kind of investments, because I somehow feel I'm more expertise in this kind of investments. So guys, see you all in my next video. Till then, signing off.